ఆ, ఇది ఒక ప్రధాన వార్త కనిపిస్తున్నది. సాదా బైనామా భూముల విషయంలో 9 లక్షలకు పైన అప్లికేషన్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈ సాదా బైనామా విషయంలో మొన్నటిదాకా హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు చెప్పింది. కొంత ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే గతంలో హైకోర్టు స్టే ఇచ్చిందో, ఎందుకు స్టే ఇచ్చింది? సాదా బైనామాల విషయంలో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, సాదా బైనామాలను రెగ్యులరైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో. కానీ వీళ్ళు ధరణిని తీసుకొచ్చారు. అప్పటికి ఆ ధరణిలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన సెక్షన్ ఎక్కడా లేదు. ధరణిలో ఆ సెక్షన్ పెట్టకుండా ఏ రకంగా మీరు జీవో ఇచ్చిరని ఎవరో కోర్టుకు పోతే కోర్టు అవును నిజమే అని చెప్పి స్టే ఇచ్చేసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అది అట్లనే పెండింగ్లో ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరణిని భూభారతి చేసింది. సరే, వాళ్ళు ఏం చేసిరు ఏందన్నది పక్కన పెడితే ధరణిని స్థానంలో భూభారతి తీసుకొచ్చారు. ఆ భూభారతిలో సెక్షన్ 6 సబ్సెక్షన్ 1ని యాడ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా సాదా బైనామాలని పట్టాభూములుగా పేర్కొనడానికి అవకాశం ఏర్పడ్డది. సో మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు కూడా ఓకే సెక్షన్ పెట్టారు కాబట్టి అని ఆ స్టేని ఎత్తేసింది. ఎత్తేసిన తర్వాత గవర్నమెంట్ నిన్న మొన్న ఒక జీవో, ఒక మెమో ఇచ్చింది. సాదా బైనామాని రెగ్యులరైజ్ చేయబోతున్నాము, ఫలానా గైడ్ లైన్స్ అని. అది కేవలం వెట్ ల్యాండ్ అయితే 5 ఎకరాలు, డ్రై ల్యాండ్ అయితే 2.5 ఎకరాలు. ఓన్లీ ఇది చిన్న సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. ఓన్లీ ఇది పట్టణాలకు కాదు, ఓన్లీ పల్లెల్లో ఉన్నటువంటి భూములకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఆనాడు ఏదైతే మీరు అప్లై చేసుకున్న నాటికి పల్లెలుగా ఉండాలి, పట్టణాలకు ఇది వర్తించదు. సో ఇట్లా రకరకాల గైడ్ లైన్స్ ఉన్నాయి.